ప్రజలు ఇచ్చిన మెజారిటీకి తగ్గట్టు వైఎస్ఆర్ గారి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. మనందరం కూడా తలెత్తుకొని ఓటు అడిగేలాగా 2024 ఎన్నికలకు వెళ్ళాం. ఏమైనా అయినప్పటికీ కూడా ఈవీఎంలో మాయ వల్ల కానీ లేదా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాయ మాటల వల్ల అనుకోని విధంగా ఓటమి జరిగినప్పటికీ కూడా ప్రజాదరణ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా తగ్గలేదు. మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరిల్లా కానీ, అది పులివెందులైనా, అనకాపల్లి, నర్సీపట్నం అయినా, ఏ ఊరిల్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి జనం అంతకంటే ఎక్కువ వచ్చి మనందరి ఆదరాభిమానాలు ఆయనకు అందిస్తున్నాం. వీళ్ళందరి ఆదరణ, అందరి అభిమానం జగన్మోహన్ రెడ్డికి ఇదే విధంగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నందుకు కూడా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ, కార్యకర్తలకు పెద్దపీట వేసి కార్యకర్తల ద్వారా ప్రజలకు సేవ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కాబట్టి మనందరం కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని అనకాపల్లి నియోజకవర్గంలో, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే వరకు కూడా మనందరం కలిసికట్టుగా కార్యకర్తలాగా పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున, అనకాపల్లి నియోజకవర్గ నాయకుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఓట్ చోరీ వల్ల, అనేక రకాల కారణాల వల్ల ఒక మంచి నాయకుడిని ముఖ్యమంత్రిగా మేము కోల్పోయాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో రైతాంగానికి భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో పేద ప్రధానికానికి భవిష్యత్తును ఆలోచనతో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనందరి ప్రీతమ నాయకుడు అయినటువంటి భరత్ కుమార్ గారు విజయం తథ్యం. తప్పనిసరిగా అనేక సందర్భం కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనంతకాలంలోనే ప్రతి నాయకుడికి చేరువయ్యి ప్రతి ఒక్క ఆయనకి అనేకమైనటువంటి ఎంత బిజీ సమయంలో కూడా పార్టీ కార్యకర్తల కోసం, కార్యక్రమాల కోసం, నాయకుల కోసం నిరంతరం మనందరితో అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా ఆదుకుంటూ అవసరమైతే కష్టం వస్తే భర్తనాడని ధైర్యాన్ని కార్యకర్తల్లో నింపినటువంటి నాయకుడు భరత్ కుమార్ గారి నాయకత్వంలో మనందరూ అనకాపల్లి నియోజకవర్గాన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలని ఇక్కడ ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తల్లిదండ్రుల ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో జగనన్న నిండు 3 ఏళ్ళు కూడా మరి చిరాయుగా ఉండాలని, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సేవలు అందించాలని అనకాపల్లి నియోజకవర్గం నుండి మన నాయకులందరి తరఫున, మన సమన్వయకర్త భరత్ కుమార్ గారి తరఫున ఇదే మనందరి కూడా పుట్టినరోజు విషయం. హ్యాపీ బర్త్డే జగనన్న.